హలో అండి. మనం ఈరోజు సైకాలజీకి సంబంధించి 2022లో వచ్చిన పేపర్ 1కి సంబంధించిన సైకాలజీలోని 30 ప్రశ్నలని ఈరోజు మనం చూద్దాము. దాంట్లో మొట్టమొదటిగా ఒక ప్రశ్న నుంచి మొదలు పెడదాము. అయితే వీడియోలో 30 ప్రశ్నలు వాటి యొక్క సమాధానాలు మనం చెప్పేటప్పుడు నేను ఫస్ట్ క్వెషన్ చెప్పినప్పుడు దాని యొక్క సమాధానం నేను చెప్పకముందే దాని సమాధానం ఏమై ఉంటుంది అని మీరు ఆలోచించి వీడియోని అక్కడ పాజ్ చేసేయండి. వీడియోని ఆపేయండి అక్కడ ప్లే చేయకుండా. అండ్ ఇది మొత్తం చదవండి. సెంటెన్స్ ఏమిచ్చారు, వీడియో ఏమై ఉండొచ్చు ఆన్సర్ ఈ 4 ఆప్షన్స్‌లో అనేది మీరు ఒకసారి తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఆప్షన్ 1 అయ్యి ఉండొచ్చా, 2 అయ్యొచ్చా అని మీ ఆలోచన ప్రకారం ఏదో ఒకటి మీరు ఒక ఆప్షన్‌ని ఎంచుకుంటారు. అప్పుడు వీడియో మళ్ళీ ప్లే చేయండి. నేను అనుకున్న ఆప్షను అండ్ వీడియోలో వస్తున్న ఆప్షన్ ఒకటేనా కాదా అని టాలీ చేసుకోండి. ఆ రకంగా మీరు చేయడం వల్ల ఏమవుతుందంటే క్వెషన్‌ని మీరు బాగా డెప్త్‌గా చదవడానికి అవకాశం ఉంటుంది. చదివిన దాన్ని గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. టెట్ ఎగ్జామ్‌లో త్వరగా క్వాలిఫై అవ్వడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ టెట్ కోసం ఎదురు చూడకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. అండ్ మనం క్వెషన్‌లోకి వెళ్ళిపోదాము. మొట్టమొదటి క్వెషన్, ఉద్దీపన ప్రేరేపిత ప్రతిస్పందన ఎక్కువ సార్లు పునరావృతమైతే ఈ క్రింది నియమాలతో ఎక్కువ కాలం నిల్వ ఉంచబడుతుంది అని చెప్పేసి ఇచ్చారు. అభ్యసన నియమము, పునరావృత నియమము, ఫలిత నియమము, సంసిద్ధతా నియమము అని చెప్పేసి ఇచ్చారు. ఉద్దీపన ప్రేరేపిత ప్రతిస్పందన ఎక్కువ సార్లు పునరావృతమైతే ఈ క్రింది నియమముతో ఎక్కువ కాలం నిల్వ ఉంచబడుతుంది. ఉద్దీపన ప్రేరేపిత ప్రతిస్పందన అనేది ఏమిటి? ఒక ఉద్దీపన ద్వారా మనం ప్రభావితమయ్యి దాన్ని ఒకదాన్ని అంటే ఇప్పుడు మనం ఒక పని చేయాలి అనుకున్నాము. దానికి మోటివేషన్ అనేది ఉంటుంది. ఒక పని చేయాలంటే ఒక మోటివేషన్ ఉంటుంది. ఆ మోటివేషన్ వలన మనం రియాక్ట్ అవుతున్నాము. అది అలా పదే జరుగుతుందంటే దేంట్లో జరుగుతుంది? అభ్యసనంలో, నేర్చుకోవడంలో మాత్రమే జరుగుతుంది. అంటే నాకంటే నా ఫ్రెండ్‌కి మార్కులు ఎక్కువ వచ్చాయనుకోండి, అది నాకు ఉద్దీపన. తనకంటే నాకు ఎక్కువ మార్కులు రావాలి అని ప్రేరేపితమయ్యి ఆ మార్కులు ఎక్కువగా సంపాదించడం కోసం నేను ఎక్కువగా చదువుతాను. అదే ప్రతిస్పందన చదవడం అనేది. సో ఇదంతా ఎందులో జరుగుతుంది? అభ్యసనంలో మాత్రమే జరుగుతుంది. సో ఆన్సర్ వచ్చేసి అభ్యసన నియమము. అండ్ ప్రతిస్పందనల క్రమాన్ని ఏర్పాటు చేయుటలో తుది ప్రతిస్పందనను అనుసరించి ఆశించిన ప్రతిఫలానికి దారితీసే విధముగా తిరోగమనముగా పనిచేసే ప్రక్రియ ఏంటి? చైనింగ్, ఉద్దీపన సాధారణీకరణ, ఆకృతీకరణ అండ్ ఉద్దీపన నియంత్రణ అని చెప్పేసి ఇచ్చారు. దీనికి ఆన్సర్ ఒకసారి చూడండి. ప్రతిస్పందనల క్రమాన్ని ఏర్పాటు చేయుటలో తుది ప్రతిస్పందనను అనుసరించి ఆశించిన ప్రతిఫలానికి దారి తీసే విధముగా తిరోగమనంగా పనిచేసే ప్రక్రియ. నిజం చెప్తున్నాను, నాకైతే దీనికి ఆన్సర్ ఏమిటి అనేది నాకు తెలీదు నిజంగా. చైనింగ్ అండ్ ఉద్దీపన సాధారణీకరణ, ఉద్దీపన నియంత్రణ, ఆకృతీకరణ నేను అనుకున్నా చెప్తున్నాను. కరెక్ట్ ఆన్సర్ అయితే కాదు. ఉద్దీపన సాధారణీకరణ అనేది అనుకుంటున్నాను. అది అవునో కాదో నాకైతే తెలీదు. అండ్ సో నేను అందుకని ఆన్సర్ మాత్రం ఈ క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్పడం లేదు. దయచేసి దాన్ని మళ్ళీ మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. అండ్ మూడో క్వశ్చన్, సాధారణీకరణ దీనికి ఒక ప్రతిచర్య అని చెప్పేసి భేదాలు, సంసర్గము, జతపరచడము, పోలికలు అని చెప్పేసి ఇచ్చారు. సాధారణీకరణ దీనికి ఒక ప్రతిచర్య. ఆన్సర్ వచ్చేసి పోలికలు. అంటే సాధారణంగా జనరల్గానే మనం ఎవరినైనా పోలికలు చేస్తూ ఉంటాం కదా, అది ఒక ప్రతిచర్య అంట. ఆన్సర్ వచ్చేసి పోలికలు. పావ్లోవ్ సాంప్రదాయిక నిబంధన ప్రయోగంలో నిబంధిత ఉద్దీపన అనేది లాలాజలము, కాలి అడుగులు, గంట, ఆహారము అనేది ఇచ్చారు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఇంతకుముందు కూడా ఇది ఒక దాంట్లో మనకి వచ్చిందండి క్వశ్చన్. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఎప్పుడు అడుగుతూనే ఉంటారు ఈ క్వశ్చన్ని. దీనికి ఆన్సర్ వచ్చేసి గంట. అండ్ మనోవైజ్ఞానికవేత్త ఆల్బర్ట్ బందురా అభివృద్ధి పరిచిన సిద్ధాంతము, పరిశీలనాత్మక సిద్ధాంతము, అంతర్దృష్టి అభ్యసనము, కార్యసాధక నిబంధన అండ్ సాంప్రదాయిక నిబంధన అని చెప్పేసి ఇచ్చారు. దీనికి ఆన్సర్ వచ్చేసి పరిశీలనాత్మక అభ్యసనము. మనోవైజ్ఞానికవేత్త అయిన ఆల్బర్ట్ బందురా అనే ఆయన పరిశీలనాత్మక అభ్యసనాన్ని అభివృద్ధి పరిచి ఆ సిద్ధాంతాన్ని డెవలప్మెంట్ చేశారంట. అండ్ వైగోట్స్కీ ప్రతిపాదన ప్రకారం పిల్లల వికాసము అనేది నియత విద్య యొక్క ఉత్పన్నము, సాంశీకరణము మరియు అణుగుణీతల ఉత్పన్నము, ఒక సంస్కృతిలోని జన్యుపర అంశముల కారణము, సామాజిక పరస్పర చర్యల యొక్క ఉత్పన్నము అని చెప్పేసి ఇచ్చారు.
దీనికి ఆన్సర్ వచ్చేసి వైగోట్స్కి ప్రతిపాదన అంటే నియత విద్య యొక్క ఉత్పాదన అనేది కాదు. అండ్ సాంశీకరణ మరియు అనుగుణ్యతల ఉత్పాదన కూడా కాదు. ఒక సంస్కృతిలోని జన్యుపరి అంశాల కారణము కాదు. ఎందుకంటే ఓన్లీ విద్యకు సంబంధించింది కాదు. అండ్ సంశీకరణ మరియు అనుగుణ్యతలు అని అంటే ఒకటి చూసి దాన్ని మాత్రమే ఫాలో అయ్యి దానికి అనుగుణంగా మాత్రమే ఉండడం కాదు. అండ్ సంస్కృతిలోని జన్యువులకు సంబంధించిన అంశము కాదు. సామాజిక పరస్పర చర్యల యొక్క ఉత్పన్నం. మనం ఒక చర్య ప్రతిచర్య అనే దానికి సంబంధించింది ఆప్షన్ 4th వన్ కరెక్ట్ ఆన్సర్. అండ్ నూతన నైపుణ్యాన్ని నేర్చుకోవటంలో గతంలో నేర్చుకున్న నూతన నైపుణ్యాలను నేర్చుకోవడంలో గతంలో నేర్చుకున్న నైపుణ్యం చూపే ప్రభావము శూన్య బదలాయింపు, అభ్యసన బదలాయింపు, ద్విపార్శ్వ బదలాయింపు, ప్రతికూల బదలాయింపు అని ఇచ్చారు. అండ్ ఆల్రెడీ మనం నేర్చుకున్నాము అంటే ఇంతకుముందు నేర్చుకున్నాము, దాన్ని మళ్ళీ ఇప్పుడు నూతన నైపుణ్యాన్ని నేర్చుకునే దాంట్లో అంటే ఇప్పుడు కొత్తగా నేర్చుకునే దానికి మనం గతంలో నేర్చుకున్న అది ఉపయోగపడుతుంది అని అంటే చూపే ప్రభావం ఏంటంటే ఇంతకుముందు మనం అభ్యసనం చేయడం వల్లే కదా జరిగింది. సో ఆన్సర్ వచ్చేసి అభ్యసన బదలాయింపు. అండ్ సమాధానం ఇవ్వని ప్రశ్నలను పరిష్కరించడానికి ప్రస్తుత జ్ఞానము లేదా నైపుణ్యాలను ఉపయోగించడము అనేది సమస్య సాధన, విమర్శనాత్మక ఆలోచన, మెటాకాగ్నిషన్, స్వీయ నియంత్రణ అనేసి ఇచ్చారు. దీనికి సమాధానం ఇవ్వని ప్రశ్నలను పరిష్కరించడానికి ప్రస్తుత జ్ఞానము లేదా నైపుణ్యాలను ఉపయోగించడం అంటే ఒక క్వశ్చన్ ఇచ్చారు, దానికి ఆన్సర్ ఏంటనేది అసలు మనకు తెలీదు, దానికి ఆన్సర్ ఎవరో ఇవ్వలేదు మనల్ని. అప్పుడు ఏం చేయాలి, అది ఏంటి వాట్ అనేది మనం ముందుకు వెళ్ళాలి. సమస్యను సాధన చేయడం అనేది ఆన్సర్ అండి. ఇక్కడే ఉంది ఆన్సర్ ఏంటనేది, అక్కడే ఉంది. ఆన్సర్ ఇవ్వలేదు మనకి, మనం ఏం చేయాలి, దాని సమస్య యొక్క సాధన, సమస్య ఏంటి అనేది ఐడెంటిఫై చేసి ముందుకు వెళ్ళాలి. అండ్ నిగమన హేతువాదం అనేది ఈ ఆలోచనను సూచిస్తుంది అని చెప్పేసి ఇచ్చారు. ఒక ఆలోచన యొక్క అనుకూలత లేదా సముచిత తత్వాన్ని నిర్ధారిస్తుంది అండ్ సమాచారాన్ని సాధారణీకరిస్తుంది. ఒక వ్యక్తి ప్రస్తుత సమాచారానికి మించి ఆలోచిస్తాడు అండ్ చేతిలోనున్న సమాచారం మేరకు తార్కికంగా ఉత్పన్నమైన అనుమతి లేదా ముగింపు అని చెప్పేసి ఇచ్చారు. దీనికి ఆన్సర్ వచ్చేసి చేతిలోనున్న సమాచారం మేరకు తార్కికంగా ఉత్పన్నమైన అనుమతి లేదా ముగింపు. నిగమన హేతువాదము అనేది ఈ ఆలోచన చేతిలోనున్న సమాచారం మేరకు తార్కికంగా ఉత్పన్నమైన అనుమతి లేదా ముగింపు. అండ్ 10th వన్ వాస్తవాలు, ఆలోచనలు, అర్థం మరియు భావనలతో వ్యక్తులు జీవితకాలం సేకరించిన సాధారణ ప్రపంచ జ్ఞానముతో వ్యవహరించే స్మృతి రకము అని చెప్పేసి ఇచ్చారు. వాస్తవాలు అంటే ప్రజెంట్ జరుగుతున్న నిజాలు అండ్ వాటి యొక్క ఆలోచనలు అండ్ అర్థము మరియు భావనలతో వ్యక్తులు జీవితకాలం సేకరించిన సాధారణ ప్రపంచ జ్ఞానంతో వ్యవహరించే స్మృతి రకము. ఆన్సర్ వచ్చేసి సిమాంటిక్ స్మృతి. అండ్ బ్రూనర్ ప్రకారం చిన్నపిల్లలు ప్రధానంగా ఈ విధానంలో నేర్చుకుంటారు: క్రియాత్మక విధానము, పురోగమన విధానము, ప్రతీకాత్మక విధానము, ప్రతిమ చిత్ర విధానము అని చెప్పేసి ఇచ్చారు. దీనికి ఆన్సర్ వచ్చేసి క్రియాత్మక విధానము అయి ఉండొచ్చు లేదా ప్రతిమ చిత్ర విధానము అయినా అయి ఉండొచ్చు. బ్రూనర్కి సంబంధించింది చదివితే ఇది తెలుస్తుంది. నేనైతే క్రియాత్మక విధానము అనేసి అనుకుంటున్నాను. అండ్ అభ్యసకుని కేంద్రీకృత బోధన అనగా అభ్యసకులకు జ్ఞాన నిర్మాణం కోసం అవకాశం ఇవ్వబడము మరియు అభ్యసన ప్రక్రియలో ఉపాధ్యాయుడు మార్గదర్శిగా వ్యవహరిస్తాడు. అభ్యసకుని కేంద్రీకృత బోధన ఇక్కడ ఎన్ని అసలు మనం చూడవసరం లేదు. అభ్యసకుని కేంద్రీకృత బోధన అంటే అభ్యాసకులకు జ్ఞాన నిర్మాణం కోసం అవకాశం ఇవ్వబడుతుంది మరియు అభ్యసన ప్రక్రియలో ఉపాధ్యాయుడు మార్గదర్శిగా వ్యవహరిస్తాడు. అభ్యసకుని కేంద్రీకృత, అభ్యసకుని అంటే ఒక స్టూడెంట్ని మనం పాయింట్ చేసాము. ఇక్కడ మొత్తం ఒక క్లాస్ రూమ్లో మనకు పాయింట్ ఎవరు అంటే టీచర్ కాదు, స్టూడెంట్. అది అభ్యసకుని కేంద్రీకృత బోధన అంటే ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. అండ్ సహకార అభ్యసనంలో పాఠాలు నేర్చుకునే లక్షణాలలో ఈ క్రింది లక్షణం ఉండదు. అభ్యసన లక్ష్యాలలో ప్రావీణ్యత పొందుట కొరకు విద్యార్థులు జట్లలో పనిచేస్తారు. ఉపాధ్యాయుడు మరియు విద్యార్థుల మధ్య పోటీ, ప్రతిభావంతులు, సగటు విద్యార్థులు మరియు మందభ్యాసకులతో జట్లు రూపొందించబడతాయి. వీలైనప్పుడల్లా జాతి, సంస్కృతి మరియు లింగ భేదములతో కలిపి జట్లు రూపొందించబడతాయి. సహకార అభ్యసనంలో పాఠాలు నేర్చుకునే లక్షణంలో ఈ క్రింది లక్షణం ఉండదు. ఇక్కడ చూడండి, వీలైనప్పుడల్లా జాతి, సంస్కృతి మరియు లింగ భేదాలతో కలిపి జట్లు రూపొందించబడతాయి అని చెప్పేసి ఇచ్చారు. ఇది చాలా రాంగ్. మన జెండర్ ఏంటనేది, మన జాతి ఏంటనేది అసలు చాలా రాంగ్ విషయం. సో ఇది కాదు. అండ్ ప్రతిభావంతులు, సగటు విద్యార్థులు మరియు మందభ్యాసకులతో జట్లు రూపొందించబడతాయి. ఇది కరెక్ట్ ఆన్సర్. ఎందుకు అంటే
మనము 10th క్లాస్ చదివినప్పుడు మనం ఇంటర్లో ఉండదు, కానీ మేము 10th చదివేటప్పుడు అయితే మమ్మల్ని బ్యాచ్లాగా డివైడ్ చేసేవాళ్ళు. ఒక స్ట్రాంగ్ అంటే బాగా చదివే స్టూడెంట్ని, ఒక డల్లర్ని, ఒక మీడియం స్టూడెంట్ని ఒక బ్యాచ్లా చేసేవాళ్ళు. సో ఇది కరెక్ట్ ఆన్సర్. 14th క్వశ్చన్. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు విద్యను ఇలా అందించాలి. ప్రత్యేకమైన పాఠశాలల్లో మాత్రమే, ప్రత్యేకమైన ఉపాధ్యాయులతో, ప్రత్యేకమైన పాఠశాలలలో ఇతర సాధారణ పిల్లలతో కలిపి, ప్రత్యేకమైన పిల్లల కోసం రూపొందించిన పద్ధతులలో, ప్రత్యేకమైన పాఠశాలల్లో అని చెప్పేసి ఇచ్చారు. దీనికి ఇతర సాధారణ పిల్లలతో కలిపి అనేది ఆన్సర్. ఎందుకు అనంటే వాళ్ళు ఆల్రెడీ ప్రత్యేక అవసరాలు గల పిల్లలు, అలాంటి వాళ్ళని ఇతర పిల్లలతో ఉంచితేనే వాళ్ళకి ఏం చేయాలి అనేది ఒక ఆలోచన వస్తుంది. మేము అందరితో సమానమే అనే భావన కలుగుతుంది. అండ్ సమ్మిళిత విద్య అంటే ఏమిటి అంటే వాస్తవాలను ఉపదేశిస్తుంది, అట్టడుగు వర్గాలకు చెందిన ఉపాధ్యాయులను కలిగి ఉంటుంది, తరగతిలో వైవిధ్య వేడుకను జరుపుకుంటుంది, కఠినమైన ప్రవేశ విధానాన్ని ప్రోత్సహిస్తుంది. సమ్మిళిత విద్య తరగతిలో వైవిధ్య వేడుకను జరుపుకుంటుంది, అంటే అందరూ సమానమైన విధంగా ఒక ఫంక్షన్ లాగా, ఒక పార్టీ లాగా చేసుకుంటారు. అండ్ 16th క్వశ్చన్. మీ తరగతిలో కొంతమంది విద్యార్థులు అత్యంత ప్రతిభను కలిగి ఉన్నారు. మీరు వారికి ఇలా బోధిస్తారు. మెరుగైన కార్యక్రమాలను ఉపయోగించడం ద్వారా వారు కోరుకున్నప్పుడే బోధించడము, తరగతిలోని ఇతరులతో కలిపి, పై తరగతుల వారితో కలిపి అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ మెరుగైన కార్యక్రమాలను ఉపయోగించడం ద్వారా అనేది ఆన్సర్. డిసెక్సియాతో సంబంధం కలిగి ఉన్నది పఠన రుగ్మత, లేఖన రుగ్మత, మానసిక రుగ్మత, గణిత రుగ్మత. ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు అంటే మనకి ఇది మోడల్ పేపర్లో అంటే ప్రీవియస్ పేపరే కానీ మనకి బుక్లెట్లో ఇచ్చారు. కానీ ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మనం ఎగ్జామ్ రాసేటప్పుడు ఇలాంటి క్వశ్చన్ వస్తే ఇంగ్లీష్లో చదవండి. క్వశ్చన్ని తెలుగులో అర్థం కాకపోతే ఇంగ్లీష్లో చదివితే మనకు ఆన్సర్ ఐడెంటిఫై చేయడం అనేది చాలా ఈజీ అవుతుంది. పఠన రుగ్మత. అండ్ తెలంగాణలోని సిసిఈ విధానంలో నిర్మాణాత్మక మరియు సంగ్రహణాత్మక మదింపుల యొక్క భారత్వము అనేది 60-40%, 50-50%, 20-80%, 30-70% అని చెప్పేసి ఇచ్చారు. దీనికి ఆన్సర్ వచ్చేసి 50-50% కానీ లేదా 20-80% అని కానీ ఉందండి. ఇందులో ఆన్సర్ ఏంటనేది ఖచ్చితంగా ఇవ్వలేదు. నేను అనుకోవడం ఏంటంటే సిసిఈ విధానంలో నిర్మాణాత్మక మరియు సంగ్రహణాత్మక మదింపుల యొక్క భారత్వం అనేది నాకు తెలిసి నేను అనుకోవడం 50-50 అండి. ఎందుకంటే ఇది 20 ఉండి నిర్మాణాత్మక అనేది 20 ఉండి సంగ్రహణాత్మక అనేది 80 ఉండడం అనేది పాసిబుల్ అవ్వదండి. ఇది మరీ లోలో ఉండదు, ఇది హైలో ఉండదు. సో ఆన్సర్ వచ్చేసి 50-50 అండి. అండ్ బ్లూమ్స్ వర్గీకరణ ప్రకారం ఒక పిల్లవాని జ్ఞానాన్ని మదింపు చేయుటకు క్రింది వాటిలో ఈ రంగాన్ని ఎంచుకుంటామన్నారు. జ్ఞానాత్మక రంగము, కోనేటివ్ మరియు భావవేశ రంగము, మానసిక చలనాత్మక రంగము, భావవేశ రంగము అని చెప్పేసి ఇచ్చారు. ఆన్సర్ వచ్చేసి జ్ఞానాత్మక రంగము. అండ్ జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 ప్రకారం పిల్లలతో ఉపాధ్యాయుడు ఇలా ఉండాలని భావిస్తాడు. సౌలభ్యకర్తగా, మార్గదర్శకుడిగా, మానిటర్గా అండ్ స్నేహితుడిగా అని చెప్పేసి ఇచ్చారు. దీనికి ఆన్సర్ వచ్చేసి సౌలభ్యకర్తగా, అంటే ఏం కావాలి అనేది ఒక అవసరాలను తీర్చే ఒక వ్యక్తిగా. క్రింది వాటిలో సరిపోలని వాక్యాలను గుర్తించండి అని ఇచ్చారు. వికాసం అనేది సాధారణము నుంచి నిర్దిష్టత వైపు కొనసాగుతుంది. ఎన్నోసార్లు చెప్పాను వికాసం గురించి క్వశ్చన్ వస్తుంది అని. నేను ప్రీవియస్ వీడియోలో కూడా లింక్ ఇచ్చాను కింద. ఈ వీడియోలో కూడా నేను కింద లింక్ పెడతాను. వికాసము, పెరుగుదల మధ్య వ్యత్యాసాలను చూడండి. వికాసం అనేది సాధారణ నుండి నిర్దిష్టత వైపు కొనసాగుతుంది. వికాసం అనేది ఒక సమగ్ర ప్రక్రియ. వికాసం అనేది నిరంతరంగా జీవితకాలం పాటు జరిగేది. వికాసం అనేది పరిపక్వత యొక్క ఫలితము అని చెప్పేసి ఇచ్చారు. దీనికి ఆన్సర్ వచ్చేసి వికాసం అనేది పరిపక్వత యొక్క ఫలితము అనేది రాంగ్ ఆన్సర్. అంటే ఇక్కడ చూడండి సరిపోలని, రాంగ్ది ఏంటి అని చెప్పిచ్చారు. సో ఆన్సర్ అనేది ఇది, అంటే ఇది తప్పు. వికాసానికి సంబంధించిన సెంటెన్సెస్లో ఇది తప్పు. ఇది ఒక నిర్దిష్ట తరగతి ఉద్దీపనలకు ప్రతిస్పందనగా అభ్యసించని లేదా సహజమైన ప్రతిస్పందన అని చెప్పేసి ఇచ్చారు. అసంకల్పిత చర్యలు, అంతర్దృష్టి, జాతుల నిర్దిష్ట ప్రవర్తన సహజాతము అని చెప్పేసి ఇచ్చారు. దీనికి ఆన్సర్ వచ్చేసి అంతర్దృష్టి. అండ్ ఫియాజే ప్రకారం పిల్లలు అమూర్త తర్కము మరియు హేతువాద నైపుణ్యాన్ని ఈ దశలో అభివృద్ధి పరుచుకుంటారు అని చెప్పేసి ఇచ్చారు. సారీ అండి, 22 క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి సహజాతము. 22కి ఆన్సరు సహజాతము. అండ్ 23 ఫియాజే ప్రకారము పిల్లలు అమూర్త
తర్కము మరియు హేతువాద నైపుణ్యాన్ని ఈ దశలో అభివృద్ధి పరుచుకుంటారు అనేది మూర్త ప్రచాలక దశ, నియత ప్రచాలక దశ, సంవేదక చాలక దశ అండ్ పూర్వ ప్రచాలక దశ అని ఇచ్చారు. దీనికి ఆన్సర్ వచ్చేసి నియత ప్రచాలక దశ. అండ్ 24th క్వశ్చన్ చూద్దాము. మానవునిలో వైయక్తిక వ్యత్యాసాలకు నిర్ణయాలకు సంబంధించినది. అనువంశికత మరియు పరిసరాల మధ్య పరస్పర చర్య. అనువంశికత లేదా పరిసరాల రెండిటి ప్రభావం ఉండదు. పరిసరాలలోని తేడాలు అనువంశికతలోని తేడాలు అని ఇచ్చారు. ఆన్సర్ వచ్చేసి అనువంశికత మరియు పరిసరాల మధ్య పరస్పర చర్య. ఫ్రాయిడ్ సిద్ధాంతం యొక్క 5 దశలలో సరియైన క్రమము మౌఖిక, ఆసన్న, గుప్త, జనాంగన, శిష్ణ దశలు. మౌఖిక, శిష్ణ, ఆసన, గుప్త, జనాంగ అండ్ మౌఖిక, ఆసన, శిష్ణ, గుప్త, జనాంగ దశలు. మౌఖిక, ఆసన, జననాంగ, గుప్త, శిష్ణ దశలు అని చెప్పేసి ఇచ్చారు. సిగ్మండ్ ఫ్రాయిడ్కి సంబంధించిన సిద్ధాంతాన్ని తెలుసుకుంటే మనకి ఇది అర్థమైపోతుంది. దీనికి ఆన్సర్ వచ్చేసి మౌఖిక, ఆసన, శిష్ణ, గుప్త, జననాంగ దశలు. ఆప్షన్ 3. అండ్ ఎరిక్సన్ ప్రకారం ఈ దశలో పిల్లలు ఇతరుల సహాయం కోరుకోరు. చొరవ వర్సెస్ అపరాధ భావము, పరిశ్రమ వర్సెస్ న్యూన్యత, నమ్మకము ప్లస్ వర్సెస్ అపనమ్మకము, స్వయం ప్రతిపత్తి వర్సెస్ సిగ్గు సంశయము అని చెప్పేసి ఇచ్చారు. ఇది నేను ఎరిక్సన్ యొక్క దశలు వాటి యొక్క వివరణ అనేది చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా ఎలా నేర్చుకోవాలి అనేది ఒక వీడియో తీశాను. ఆ వీడియో లింక్ కూడా నేను దీని కింద పెడతాను. ఒకవేళ ఉపయోగపడుతుంది అనుకునే వాళ్ళు ఆ వీడియోని కూడా మీరు చూడండి. దీనికి ఆన్సరు ఏంటి అంటే 4. అండ్ ఆ వీడియో చూసిన తర్వాత దీనికి ఆన్సర్ 4 అవునా కాదా అనేది కూడా ఒకసారి టాలీ చేసుకోండి. అండ్ 27th క్వశ్చన్. నూతన వాస్తవిక మరియు ఉపయోగకరమైన ఆలోచన లేదా భావనలను పెంపొందించడంలో ఉండే ఆలోచన విధానాన్ని ఇలా అంటారు అని ఇచ్చారు. ప్రత్యేకమైన, విశిష్ట, సరళవంతము, సృజనాత్మకత, ఆవిష్కరణ అనేసి ఆప్షన్స్ ఇచ్చారు. దీనికి నూతన, వాస్తవిక మరియు ఉపయోగకరమైన ఆలోచనలను, భావనలను పెంపొందించడంలో అంటే కొత్తగా క్రియేటివిటీగా ఉండడము, సృజనాత్మకత అనేది ఆన్సరు. అండ్ భాషను సంగ్రహణంగా ఈ పదాలతో చెప్పవచ్చు. వాక్య నిర్మాణము మరియు స్మృతి. వాక్యము మాత్రమే. విభక్తులు మరియు వాక్య నిర్మాణము, విభక్తులు మరియు స్మృతి అని చెప్పేసి ఇచ్చారు. దీనికి ఆన్సరు వాక్యాలు మాత్రమే ఉంటే కాదు, విభక్తులు మరియు వాక్య నిర్మాణము ఉన్న స్మృతి అనేది ఉండాలి. అండ్ విభక్తులు మరియు శృతి ఉందనుకోండి వాక్యము కూడా ఉండాలి. సో ఆన్సర్ వచ్చేసి వాక్య నిర్మాణము మరియు శృతి. ఆప్షన్ 1. అండ్ కోల్బర్గ్ ప్రకారం ఏ దశలో పిల్లవాడు పరీక్షలో నేను మోసం చేయను, ఎందుకనగా నా వల్ల నా తల్లిదండ్రులు తలదించుకోవాల్సి వస్తుంది అని ఆలోచిస్తాడు. వ్యక్తుల మధ్య సంబంధాలు, సామాజిక ఒప్పందము మరియు వ్యక్తిగత హక్కులు, విధేయత మరియు శిక్ష అండ్ వ్యక్తివాదము మరియు మార్పిడి అని చెప్పేసి ఇచ్చారు. దీనికి ఆన్సర్ వచ్చేసి వ్యక్తుల మధ్య సంబంధాలు. తన తల్లిదండ్రులతో తనకి మంచి సంబంధ బాంధవ్యాలు ఉంటేనే కదా తన తల్లిదండ్రులను తను మోసం చేయకూడదు అని అనుకుంటాడు. అండ్ 30th క్వశ్చన్. అంతః పరిశీలన పద్ధతి అనున్నది ముఖ్యంగా దీనిలో ఉపయోగించబడుతుంది అని చెప్పేశారు. ప్రవర్తనావాదము, వ్యవహారిక సత్తావాదము, కార్యాచరణకవాదము అండ్ సంరచరణాత్మక వాదము అని ఇచ్చారు. దీనికి ఆన్సర్ వచ్చేసి సంరచనాత్మక వాదము అంటే అంతఃపరిశీలన పద్ధతి, సంరచనాత్మక లోపల అని ఆన్సర్. సో ఇలా 30 క్వశ్చన్స్ వాటి యొక్క ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ ఎలా వచ్చింది, దాన్ని ఎలా చదివి ఆ క్వశ్చన్లో ఉన్న టాపిక్ ఏంటి, ఇచ్చిన టాపిక్ ఏంటి, రెండింటికి టాలీ అవుతుందా లేదా అనేది తెలుసుకుంటే ఆన్సర్ చేయడం అనేది చాలా ఈజీ అవుతుంది. ఇది పేపర్ 1 టెట్ ఎగ్జామ్లోనే పేపర్ 1కి సంబంధించింది. పేపర్ 2 వాళ్ళు కనుక ఈ పేపర్ చూస్తే ఇది మాకు అర్థం కాని దానిలా ఉంది అని, హార్డ్గా ఉందని టెన్షన్ పడవసరం లేదు. పేపర్ 1 వాళ్ళకి పేపర్ 2 వాళ్ళకి లెవెల్ అనేది కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఇది సో టెన్షన్ పడకుండా పేపర్ 1 వాళ్ళు దీన్ని ప్రిపేర్ అవ్వచ్చు. పేపర్ 2 వాళ్ళు కూడా దీన్ని ప్రిపేర్ అవ్వడం వల్ల కొంచెం యూస్ఫుల్గానే ఉంటుంది. అంటే ఇలా వచ్చినా మనం చేయగలము అనే నమ్మకం కలుగుతుంది. ఓకే అండి, ఇక్కడితో ఈ వీడియో అనేది పూర్తయింది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు టెట్ ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వడానికి ఉపయోగకరమైన వీడియోలు తీసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, ఏమనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అప్పుడు నాకు మరిన్ని వీడియోలు తీయడానికి ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది, తీయాలి అనిపిస్తుంది. నా వీడియోస్ చూస్తున్నారు పర్వాలేదు అని కూడా నాకు అనిపిస్తూ ఉంటుంది. అండ్ తెలుగుకు సంబంధించినవి, ఇంగ్లీష్కి సంబంధించినవి మరిన్ని వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటిని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. రోజుకు ఒక క్లాస్ విన్నా 1 మార్క్ అనేది మీ దగ్గర జాగ్రత్తగా సేఫ్ జోన్లో ఉంచుకున్నట్టే అవుతుంది. ఎగ్జామ్ క్వాలిఫై అవ్వడానికి చిన్న చిట్కాలను ఉపయోగించి ఎగ్జామ్ ఎలా క్వాలిఫై అవ్వాలనేది తెలుసుకోవడానికి మార్గదర్శకత్వం అవుతుందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.